హలో మామ, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ టెక్ పార్ట్నర్ రబ్బాని. సో గైస్, మనం లాస్ట్ వీడియోలో అయితే జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూసాము. స్టెప్ బై స్టెప్ నేను ఎలా క్రియేట్ చేయాలో మొత్తం డీటెయిల్గా చెప్పాను. మనం జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసేసాం. చేసిన తర్వాత ఆ జీమెయిల్ అకౌంట్ని అయితే సేవ్గా పెట్టుకోలేము. ఒక్కొక్కసారి కొంతమంది ఉంటారు, జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత పాస్వర్డ్ అయితే మర్చిపోతారు. మర్చిపోయిన తర్వాత దాన్ని రికవర్ ఎలా చేయాలో తెలియదు. దానికి వేరే నెంబర్ ఇస్తారు, ఒక్కొక్కసారి వేరే ఫోన్లో క్రియేట్ చేస్తారు, అది మర్చిపోతారు. దాంట్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో గైస్, మీకు ఈ వీడియోలో జీమెయిల్ అకౌంట్ ఎలా సెక్యూర్ చేసుకోవాలి, 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఒకటి ఉంటుంది జీమెయిల్లో, అది ఎలా ఆన్ చేసుకోవాలి, మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అకౌంట్ పాస్వర్డ్ ఐడి ఎవరి దగ్గర ఉన్నా కూడా అది లాగిన్ కూడా చేసుకోలేడు, అది కూడా డీటెయిల్గా చెప్తాను మీకు వీడియోలో. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. మీకు ఈచ్ డీటెయిల్ ఇంపార్టెంట్గా ఉంటుంది. మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మనమైతే ఇప్పుడు మొబైల్ స్క్రీన్ మీదకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనమైతే ఫస్ట్ జీమెయిల్ యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. జీమెయిల్ యాప్ ఓపెన్ చేసుకున్నాం. ఇది మనం ప్రీవియస్గా క్రియేట్ చేసుకున్న జీమెయిల్ అకౌంట్ ఇది. తర్వాత మనం రైట్ కార్నర్లో జీమెయిల్ ప్రొఫైల్లోకి వెళ్దాం. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని. ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడికి వెళ్తే మీకు అయితే ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అంటే వేరే డివైజెస్లో మీరు సేమ్ జీమెయిల్ లాగిన్ చేస్తే, ఆ లాగిన్ చేసేటప్పుడు మీకు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ కాకుండా 2 స్టెప్ వెరిఫికేషన్ అంటే ఇంకొక పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. అది కూడా ఒక యాప్లో జనరేట్ అవుతుంది. ఏ యాప్ అంటే ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది, గూగుల్ అథెంటికేటర్ అని. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసేయండి. మెయిన్ జీమెయిల్ అకౌంట్ అయితే దీనికి యాడ్ చేసుకోవాలి, అంటే లాగిన్. దీంతో సైన్అప్ చేసుకోవాలి. యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది గైస్. జీమెయిల్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉంది కదా, 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది క్లిక్ చేసుకోండి. దెన్ ఇక్కడ మీకు అడుగుతుంది టర్న్ ఆన్ 2 స్టెప్ వెరిఫికేషన్ అని. ఇక్కడ మీకు కిందకు వస్తే గూగుల్ అథెంటికేటర్ అని ఇక్కడ మనకి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. సో మనకైతే ఇక్కడ అథెంటికేటర్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి సెటప్ అథెంటికేటర్ అని ఇక్కడ వస్తుంది మనకి. దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత స్కాన్ క్యూఆర్ కోడ్ వస్తుంది. మనకి ఇప్పుడు సేమ్ డివైస్లో యాడ్ చేసుకోవాలి కాబట్టి కోడ్ని స్కాన్ చేయలేం. కాంట్ స్కాన్ ఇట్ అని ఉంది కదా కింద, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్లో మనకి ఇక్కడ కోడ్ వస్తుంది చూసారా, ఈ కోడ్ని అయితే మొత్తం పూర్తిగా కాపీ చేసుకోండి. చేసుకున్నారు కదా, పూర్తిగా సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అథెంటికేటర్ యాప్లోకి రాగానే కింద ప్లస్ ఆప్షన్ అయితే ఉంటుంది మనకి, యాడ్ సింబల్. ఈ యాడ్లోకి అయితే వెళ్ళండి. ఎంటర్ ఏ సెటప్కి క్లిక్ చేసుకోండి, ఎందుకంటే మనం ఇప్పుడు స్కాన్ చేయట్లేదు, కోడ్ సెలెక్ట్ చేసాం కాబట్టి. తర్వాత ఇక్కడ కోడ్ నేమ్ ఒకటి ఇచ్చేయండి. తర్వాత నెక్స్ట్ మీరు ఇచ్చిన కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి, యాడ్ చేయండి. ఇక్కడైతే మనం యాడ్ చేసిన కోడ్ అయితే ఇక్కడికి వచ్చేసింది. దీన్ని ఇలా క్లిక్ చేయగానే కాపీ అయ్యింది గైస్. నెక్స్ట్ అయితే మనం జీమెయిల్ యాప్లోకి వచ్చేయండి. వచ్చిన తర్వాత ఆ కోడ్ని ఏదైతే కాపీ చేసామో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ కింద వెరిఫై ఉంటుంది, వెరిఫై క్లిక్ చేసుకోండి. వెరిఫై క్లిక్ చేసుకుంటే గూగుల్ అథెంటికేటర్ యాప్ అయితే అప్డేట్ అయిపోతుంది మనకి. 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ అయిపోతుంది. ఇక్కడ టర్న్ ఆన్ 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంది కదా, దీన్ని అయితే టర్న్ ఆన్ చేసుకోండి. సో గైస్, మీకైతే సక్సెస్ఫుల్గా ఇప్పుడు 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే యాక్టివేట్ అయిపోయింది. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా. సో మీకు 2 స్టెప్ వెరిఫికేషన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో గైస్, నెక్స్ట్ అయితే మీకు 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్ ఫార్వర్డ్ చేసి చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసేసి యాడ్ రికవరీ మెయిల్. యాడ్ రికవరీ మెయిల్ అంటే మీరు జీమెయిల్ అనేది ఒకవేళ మర్చిపోతే పాస్వర్డ్ మర్చిపోయి మీరు రికవర్ చేయలేకపోతే ఆ టైంలో మీకు ఇదైతే యూజ్ అవుతుంది, బాగా యూస్ఫుల్గా ఉంటుంది. నేను ఇప్పుడు ఏంటంటే ఇక్కడ యాడ్ రికవరీ మెయిల్ అనేది ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఎక్కడైతే మీకు సెటప్ రికవరీ ఇన్ఫర్మేషన్ ప్రైమరీ జీమెయిల్ అయితే ఉంటుంది కదా మీ మొబైల్లో, ఆ మొబైల్లో ప్రైమరీ జీమెయిల్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. నేనైతే ఇదే ప్రైమరీ జీమెయిల్ కాబట్టి ఇదే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత సేవ్ అయితే క్లిక్ చేసుకోండి. సేవ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు చూడొచ్చు
మనకి ఇప్పుడు రికవరీ ఈమెయిల్ కూడా యాడ్ అయిపోయింది దీనికి. నెక్స్ట్ వచ్చేసరికి గైస్ మనకి చాలా ఇంపార్టెంట్ ఒకటి ఆప్షన్ ఉంది ఇక్కడ, డేటా అండ్ ప్రైవసీ. దీని గురించి ఒక డీటెయిల్ వీడియో మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చేస్తాను నేను. డేటా అండ్ ప్రైవసీ ఎలా వర్క్ అవుతుంది, గూగుల్ మనల్ని ఎలా ట్రాక్ చేస్తుంది, మొత్తం హిస్టరీ ఎలా ఉంటుంది, అదంతా ఒకసారి నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను మీకు. సో మామ, నీకు 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను వీడియోలో. ఇప్పుడు డీటెయిల్గా చెప్పాను కదా స్టెప్ బై స్టెప్ మీకు. సో అలాగైతే మనం 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఆన్ చేసుకుంటాం. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు మీ జీమెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్ ఎవరి దగ్గరైనా వెళ్ళిందనుకోండి, అది వాళ్ళు లాగిన్ చేయడానికి ట్రై చేసినా కూడా వాళ్ళకి లాగిన్ అవ్వదు. ఎందుకంటే 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్‌లో ఉంది మనది. ఆన్‌లో ఉంది కాబట్టి మన దగ్గర కోడ్ ఉంటుంది. అంటే థర్డ్ వెరిఫికేషన్ మనది. 2 స్టెప్ వెరిఫికేషన్. ఈ కోడ్ కూడా ఎంటర్ చేస్తేనే అప్పుడు వాళ్ళకి లాగిన్ అవుతుంది. సో ఇలా వర్క్ అవుతుంది గైస్ ఇది. సో గైస్ ఈ వీడియోకైతే ఇంతే గైస్. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని ఒక లైక్ చేసుకోండి. లైక్ చేసుకుంటే నాకు కొద్దిగా బూస్టప్‌గా ఉంటుంది. నాకు అప్‌కమింగ్ వీడియోస్‌కి కొద్దిగా మోటివ్‌గా ఉంటుంది చేసుకోవడానికి. సో గైస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తే నాకు కొద్దిగా వీడియో రీచ్ అయితే అవుతుంది నాకు కొద్దిగా అందరికి. అలాగే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ఆన్‌లో పెట్టుకుంటే నా అప్‌కమింగ్ వీడియోస్ నేను అప్‌లోడ్ చేసినవి మీకు నోటిఫికేషన్‌లో వస్తుంది. సో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొద్దిగా. సో ఈ వీడియోకి ఇంతే గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మనం ఇంకా నెక్స్ట్ వచ్చే టాపిక్స్‌లో కలుద్దాం. బాయ్. Making me strong.